నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను రాజేంద్ర. డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడంపై విశాఖలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇది కీలక పరిణామని, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు ఒక అడుగు ముందుకు వేశామని కూటమి నాయకులు అంటున్నారు. స్టీల్ పోరాట కమిటీ సభ్యులు మాత్రం ఆర్థిక ప్యాకేజ్ ఇస్తే సరిపోదని, తాత్కాలిక ఉపశమనంగా భావిస్తున్నామన్నారు. శాశ్వత పరిష్కారం కోసం సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి తాజా పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. పునరుద్ధరణ కోసం ఒక కీలకమైన అడుగుగా భావించవచ్చు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ మరి పునరుద్ధరణ వైపు అడుగులు వేస్తుంది అని, ఇక్కడున్న కార్మికులందరికీ కూడా ఒక భరోసా ఇవ్వబోతుంది అన్నది ఈ కేంద్రం ప్రకటించిన ఈ కీలకమైన అంశాన్ని, ఏదైతే ప్యాకేజ్, ఆర్థిక ప్యాకేజ్ ఉందో దీన్ని మనం ఆ విధంగా భావించవచ్చు. ఎందుకనంటే ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేస్తూ ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ లో దాదాపుగా నష్టాల బాటన పట్టింది అని మరి ఇప్పుడు దాకా చెప్పబడుతూ వచ్చింది. ఆ నేపథ్యంలో ఈ ప్యాకేజ్ అనేది అత్యంత భారీ ప్యాకేజ్ గా భావించవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని మరి ఈ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ వైపు అడుగులు వేసే విధంగా ప్రస్తుతం ఈ ప్యాకేజ్ అయితే ప్రకటించింది. మొదట ఈ ప్యాకేజ్ 2 బ్లాక్స్ ని పునరుద్ధరణ చేస్తారు. ఆగస్టు లోపుగా మరొక 3వ బ్లాస్ట్ ఫర్నేస్ బ్లాక్ ని పునరుద్ధరణ చేసేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నుంచి నేతలంతా కూడా మరి ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అంశం అన్నది కేవలం ఇక్కడున్న కార్మికులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, విశాఖపట్నం యొక్క ప్రగతికి సంబంధించిన అంశం, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన అంశం, అలాగే విశాఖపట్నం ప్రజలందరూ మనోభావాలకు చెందిన అంశం. కాబట్టి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ అన్నది మరి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇక్కడ విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఒక పెద్ద విషయంగా దీన్ని వాళ్ళందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రగతి అనేది విశాఖ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ప్రస్తుతం నేను స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూస్తే కనుక కార్మిక సంఘాల నేతలు మాత్రం కాస్త భిన్న స్వరాన్ని అయితే మాత్రం వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ కి ఇప్పుడు ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ అది కేవలం తాత్కాలికమైన ఉపశమనంగా మాత్రమే మేము ఫీల్ అవుతూ ఉన్నాము. దీన్ని శాశ్వత పరిష్కారంగా మేము ఫీల్ అవ్వలేము. ఎందుకనంటే ఇప్పుడున్న బకాయిలు కానీ లేకపోతే ఇతర అంశాలు సంబంధించిన వీటికి ఆర్థిక వ్యవహారాలు కానీ చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రకటించిన ఈ ప్యాకేజ్ అక్కడితో అయిపోతుంది. తరువాత ప్లాంట్ రన్నింగ్ అనేది ఎలా జరగాలి అన్న దాని మీద వాళ్ళంతా కూడా ఒక సమావేశం నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేయడం మాత్రమే ఒక శాశ్వత పరిష్కారంగా మేమంతా కూడా భావిస్తున్నామని చెప్పి కూడా మరి ఇక్కడ ఉన్న కార్మిక సంఘాల నేతలు అయితే మాత్రం చెప్తున్నారు. ఈ అంశాలని పక్కన పెడితే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్యాపిటల్ మైన్స్ గురించి కానీ లేకపోతే ఇప్పుడున్న బకాయిల చెల్లింపుల్లో కానీ స్టీల్ ప్లాంట్ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని పునరుద్ధరణ చేసే అంశంలో కానీ ఈ ప్యాకేజ్ అనేది తాత్కాలిక ఉపశమనమా లేకపోతే ఇతర ఆర్థిక వ్యవహారాలను పక్కన పెడితే పూర్తి స్థాయిలో అది ఉపయోగపడుతుంది అన్నది మాత్రం చెప్పక తప్పదు. ఎందుకనంటే ఇప్పటిదాకా అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వైపే వెళ్ళిపోతుందని ఒక ఆందోళనలో ఈ ప్రాంత ప్రజలు, కార్మికులు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ ఒక్క నిర్ణయంతో వాళ్ళందరికీ కూడా ఒక భరోసానిచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే ప్రధాని విశాఖపట్నం వచ్చినప్పుడు మనం హెచ్ఎంటీవీ కూడా వైజాగ్కి ఆవాజ్ అని ఒక పెద్ద డ్రైవ్ని నిర్వహించి ఇక్కడ వందలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి మరి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా భారీగా అంటే ప్రభుత్వ పరిశ్రమగానే ఇక్కడ రన్ అవ్వాలి, ఈ ప్రాంత ప్రగతికి ఇదంతా ఉపయోగపడుతుంది, అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ మనోభావాలకు సంబంధించిన విషయం 32 మంది ప్రాణ త్యాగం చేసి సాధించుకున్న ఈ పరిశ్రమ మరి నడవాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకుంటున్న అంశాలన్నింటినీ కూడా ఢిల్లీ దాకా చేర్చి ప్రధాని దాకా అంశాలని చేర్చే ప్రయత్నం అయితే హెచ్ఎంటీవీ చేసింది. మొదటి నుంచి కూడా విశాఖ ఉక్కు ఉద్యమంకి హెచ్ఎంటీవీ బాసటగా నిలుస్తూ 1400 రోజుల నుంచి మరి ఇక్కడ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మనం కూడా వాళ్ళకి మద్దతునిస్తూ కూడా హెచ్ఎంటీవీ ప్రత్యేకమైన డ్రైవ్స్ కూడా నిర్వహించింది. ఈ అన్ని పరిణామాల మధ్యన మరి ఇప్పుడు కార్మికులు హెచ్ఎంటీవీతో కొంతసేపటి క్రితం మాట్లాడుతూ మనకి కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలియజేశారు. ఎందుకంటే మొదటి నుంచి కార్మిక సంఘాల వాయిస్లు వినిపించడంలో కానీ ఇక్కడున్న ప్రజల
సమస్యల్ని ప్రభుత్వాల వరకు, ప్రభుత్వాల దృష్టి వరకు తీసుకెళ్లడంలో కానీ హెచ్ఎంటీవీ కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటున్నారు. అలాగే ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ కూడా మరొకసారి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయమని మన ద్వారా అప్పీల్ చేస్తున్నారు. అయితే మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం నిజంగానే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కి పెద్ద ఊరట కలిగించిందనే చెప్పాలి. ఇప్పుడు వచ్చిన ఈ ఆర్థిక ప్యాకేజీతో విశాఖ స్టీల్ ప్లాంట్ మరీ ప్రగతి వైపు ముందడుగు వేస్తుంది అన్నది మాత్రం ఇక్కడ ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఆ విధంగా ప్రణాళికలతో ముందడుగు వేయాలి అని చెప్పి మనం కూడా భావిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖ.